అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఏంటి ఫస్టే ఫుడ్ చూపిస్తున్నాను అనుకున్నాను కదా, ఇది నేను లాస్ట్ వీడియో ఏదైతే పెట్టానో దాని కంటిన్యూయేషన్ అనమాట. అందుకే ఫస్టే ఫుడ్ అయితే చూపిస్తూ ఉన్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే హైప్ చేయండి, మీకు తోచినన్ని పాయింట్స్ అయితే ఇచ్చేసేయండి. ఈ వీడియో ఏంటంటే నేను మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానని చెప్పాను కదా, లాస్ట్ వీడియో అదే పెట్టాను కదా. ఇది అంతా సమ్మర్ హాలిడేస్లోనే యాక్చువల్గా జరిగింది. నేను సమ్మర్ హాలిడేస్లోనే వెళ్ళానమాట. ఇంకా నేను వెళ్ళింది సాటర్డే రోజు నైట్ వరకు మీకైతే వీడియోలో ఏం జరిగింది అనేది అయితే చూపించాను కదా. నైట్ చికెన్ అయితే తెచ్చాడు మా డాడీ. ఇంకా వండేసి తినేసి అంట్లు కూడా తోమేసి పడుకుండిపోయామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే రోజు అనమాట. ఇంకా నేను వెళ్ళిన తర్వాత ముందు రోజు సాటర్డే వెళ్ళాను కదా, వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అలా చూస్తే కిచెన్లో హాల్లో అంతా బూజు ఎంత కనిపించిందనమాట. ఇంకా రేపు సండేనే కదా ఎలాగైనా క్లీన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి లేవగానే ఫస్ట్ అయితే ఈ బూజు దులపడం పని అయితే పెట్టేసుకున్నాను అనమాట. వెనకాల రూమ్ నుంచి మొత్తం బెడ్రూమ్ ఇంకా హాలు మొత్తం ముందు వరకు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఎప్పుడు వెళ్ళినా అంత బూజు ఎక్కువగా కనిపించేది కాదు, కానీ ఈసారి కొంచెం ఎక్కువగానే కనిపించింది. అందుకే ఇంకా నాకు క్లీన్ చేసేయాలనిపించి క్లీన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇద్దరే ఉంటారు కదండి, మా డాడీ మా తమ్ముడు. అంత డస్ట్ అలా ఎక్కువగా కూడా ఏం పట్టదు. పట్టినప్పుడు మా డాడీ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాడనమాట. కానీ ఈసారి కొంచెం ఎక్కువగా కనిపించింది, అందుకే ఇంకా క్లీన్ చేసేసాను. ఇంకా బూజు దులిపిన తర్వాత ఇంకా ఇల్లంతా ఊడుస్తూ ఉన్నానన్నమాట. నేను వెనక రూమ్ వరకు బూజు దులిపాను కానీ వీడియో తీయలేదు, ఎందుకంటే నేను ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు కదా. ఫోన్ ఎక్కడ పెట్టాలన్నా అసలు పెట్టడానికి రావట్లేదన్నమాట. అందుకని చెప్పి వెనకాల రూమ్వి అదంతా వీడియో అయితే తీయలేదు. ముందు హాల్ వరకు మాత్రమే అలా వీడియో తీశాను. ఇంకా అలా మొత్తానికైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను అనమాట. అప్పటికి మా డాడీ అయితే లేచారు, కానీ ఇంకా మా తమ్ముడు పిల్లలు అయితే లేవలేదు, పడుకొనే ఉన్నారనమాట. వాళ్ళు లేచేసరికి ఇంకా ఇల్లు క్లీన్ చేస్తే అయిపోతుంది అనేసి ఇక్కడ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా బ్రష్ కూడా వేసుకొని వచ్చేసాను అనమాట. టీ అయితే పెట్టేశాను నాకు మా డాడీకి. మా తమ్ముడు లేచినప్పుడు మా తమ్ముడికి పెట్టిద్దామనేసి ఫస్ట్ అయితే మా ఇద్దరికి పెట్టేశాను. పెట్టి మా డాడీకి అయితే ఇచ్చానమాట. నేను ఇంకా గ్లాస్లో పోసుకొని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత టిఫిన్ కోసం అయితే ఇక్కడ ఇంట్లో గోధుమ పిండి అయితే రెడీగా ఉంది. ఇంకా చపాతీ చేద్దాము అన్నట్టుగా ఇక్కడ పిండి అయితే తడుపుతూ ఉన్నాను. నాకు చపాతీలు చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ లాగా అనిపిస్తుంది. చాలా టైం పట్టేస్తుంది చపాతీలు చేయాలంటే. నాకు పిండి తడపడమే చాలా లేట్ అయిపోతుందండి, ఎందుకో తెలీదు. దానివల్లే చపాతీలు చేయడం అస్సలు నాకు ఇంట్రెస్ట్ రాదు. నేను ఇంట్లో కూడా అంతే, చపాతీలు ఎక్కువగా చేయను. దోశ ఇడ్లీ ఇలాంటివి అంటే ఈజీగా చేసేస్తాను, కానీ నాకు ఈ చపాతీలు చేయడం అంటే ఈ చపాతీ పిండి కలపడానికే నాకు ఎంత టైం పట్టేస్తుంది అంటే అంత టైం పడుతుంది. అలా ఇక్కడ కూడా ఇంకా చపాతీ పిండి అయితే తడిపేసి పెట్టాను. ఇంకా తర్వాత టీ కూడా తాగేసాను అనమాట. తాగిన తర్వాత చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. ట్రైపాడ్ తీసుకెళ్ళలేదు కదా, కిచెన్లోనే చైర్ ఉంటే చైర్కి అయితే పెట్టేశాను అనమాట. ఫోను చైర్కి ఆనిచ్చి అది సగం చైర్ పడింది, సగం నేను పడ్డాను ఆ వీడియోలో. ఇంకా చీకటిగా కూడా వచ్చింది కిచెన్లో అలా చైర్ కింద ఫోన్ పెట్టడం వల్ల. ఇంకా అలా మొత్తానికైతే అన్ని చపాతీలు అయితే చేసి ఆ తర్వాత కాలుస్తూ ఉన్నాను అనమాట. నేను ఎప్పుడైనా అంతే, ఇంట్లో చేసినా కూడా ఫస్ట్ అయితే కింద కూర్చొని చపాతీలు అన్నీ చేసిన తర్వాత కాలుస్తాను అనమాట ఒకేసారి. అలా ఇంకా చపాతీలు అన్నీ అయిన తర్వాత మా డాడీకి పిల్లలకు అయితే పెట్టించేసాను. నైట్ది చికెన్ కర్రీ ఉంది ఇంకా కొంచెం, ఇంకా అదే చికెన్ కర్రీయే వేసి ఇచ్చాను అనమాట మా డాడీకి పిల్లలకి. ఇంకా ఆ చికెన్ కర్రీతో చపాతీలు అయితే తినేశారు. తర్వాత నేను కూడా తిన్నాను, ఇంకా మా తమ్ముడు కూడా తినేశాడనమాట. ఇంకా మా తమ్ముడిని అయితే ఎక్కువగా వీడియోలో అయితే ఏం చూపించలేదు, అందుకే తను కూడా తినింది అయితే కనిపించలేదు. ఇంకా నేను కూడా చపాతీలు అయితే తిన్న తర్వాత వెళ్ళి ఇంకా స్నానం కూడా చేసుకొని వచ్చేసాను అనమాట. ఈలోగా మా డాడీ మటన్ షాప్కి వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చాడు. సండే కదా, ఇంకా సండే స్పెషల్ మటన్ అయితే చేద్దాము అన్నట్టుగా ఇంకా మా డాడీ అయితే మటన్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా నేను స్నానం కూడా చేసుకొని వచ్చేసి ఆనియన్ అయితే కట్ చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మా డాడీ మటన్ కూడా నాకు ఇచ్చేసి
తను ఫ్రెష్ అప్ అయిపోయి మా డాడీ మా తమ్ముడు ఇద్దరైతే షాప్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ టైంకే వస్తారనమాట. ఈలోగా వంట చేసేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టేశాను. రైస్ కుక్కర్ గిన్నెలో బగారా కోసం అయితే పోపు అయితే వేసాను అనమాట. ఇక్కడ చూసారా ఇందులో ఇంకా బగారా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్ బియ్యం వేసేసి దాన్ని రైస్ కుక్కర్లో పెట్టేస్తే అదే అవుతుంది కదా. ఇదిగోండి ఇంకో చిన్న గిన్నెలో వైట్ రైస్ అయితే పెట్టానమాట. ఎందుకంటే మా డాడీ మా చిన్నోడు ఇద్దరు బగారా తినరు. మా డాడీకి పెద్దగా ఇష్టం ఉండదన్నమాట బగారా, ఓన్లీ వైట్ రైసే తింటాడు. కాకపోతే కొంచెం టేస్ట్ కోసం ఒక 2-3 ముద్దలు పెడితే తింటాడు మా డాడీ, కానీ బగారా ఎక్కువగా తినడు అనమాట. అందుకోసం వాళ్ళిద్దరికీ వైట్ రైస్ అయితే వండుతున్నాను. ఇంక ఇక్కడ మటన్ కర్రీ కూడా అయ్యిందనమాట. ఇంకా మా అందరి కోసం బగారా కూడా అయ్యింది. ఇంకా పచ్చిపులుసు కూడా చేశాను అనమాట. మా డాడీకి చారు ఉండాలి, అందుకని చెప్పి పచ్చిపులుసు కూడా చేశాను అనమాట. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా పిల్లలకైతే పెట్టేశాను అనమాట, తింటూ ఉన్నారు. ఇంకా మా చిన్నోడికైతే నేనే తినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడు కనుక కింద కూర్చోబెట్టి తినమంటే ఇంకా రచ్చ రచ్చ చేసేస్తాడు, అన్నం అంతా కింద పడేస్తాడు. అందుకని చెప్పి నేనే తినిపిస్తే అయిపోద్ది అనేసి తినిపిస్తూ ఉన్నాను అనమాట. పిల్లలకైతే తినిపించడం కంప్లీట్ అయిపోయింది. లంచ్ టైం కాబట్టి ఇంకా మా తమ్ముడు వచ్చి తినేసి వెళ్ళిపోయాడనమాట. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ వస్తాడనమాట. ఎందుకంటే తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పడుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా మా డాడీ అయితే తర్వాత వచ్చాడనమాట. ఎప్పుడైనా ఇంట్లో ఇద్దరే ఉంటారు కదా, మధ్యాహ్నం లంచ్కి వెళ్ళడానికే 2, 2:30, 3 ఆ టైంకి వెళ్ళి తింటారంట. ఇంకా నేను టిఫిన్ చేశాను కదా, ఇంకా లేటుగా వచ్చారనమాట తినడానికి. అలా మొత్తానికైతే లంచ్ చేసి ఇంకా మా డాడీ కొద్దిసేపు పడుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయాడు తను. ఇంకా మేము మధ్యాహ్నం అలా కొద్దిసేపు ఇంకా పిల్లలం నేను అలా టీవీ చూస్తూ ఈవినింగ్ వరకు అలా టైం అయితే గడిచిపోయింది. ఎందుకంటే ఎండాకాలం కదా, బయటకు వెళ్ళి మధ్యాహ్నం టైం స్పెండ్ చేసే అంత కూడా లేదు, ఫుల్ ఎండలు అనమాట. అందుకే ఇంకా ఇంట్లోనే కూలర్ పెట్టుకొని ఏసీ వేసుకొని ఇంకా అలా టీవీ చూస్తూ అలా టైం అయితే గడిపేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయ్యింది. ఇంకా ఊర్లో అంటే ఈవినింగ్ కంపల్సరీగా వాకిలి ఊడ్చడం అలా ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పి ఈవినింగ్ ఇంకా వాకిలి అయితే ఊడుస్తూ ఉన్నానన్నమాట. ఒకప్పుడు మంచిగా సాయంత్రం అవ్వగానే అందరూ బయట కూర్చొని అరుగుల మీద మంచిగా ముచ్చట్లు పెట్టుకొని చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళు. పిల్లలు మంచిగా బయట ఆడుకునేవాళ్ళు, అంతా ఉండేది కదా. ఇప్పుడైతే అలా ఏం లేదండి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. అసలు ఈవినింగ్ అయినా కూడా ఎవ్వరు కూడా బయటికి రావట్లేదు. అసలు టైమే గడవట్లేదన్నమాట, అట్లా అనిపిస్తూ ఉంది. మా పిల్లవకు ముందు అయితే మంచిగా అందరూ బయట ఉండడము, మంచిగా ముచ్చట్లు పెట్టుకోవడం, అలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే అలా ఏం లేదు. ఇంకా వాకిలి ఊడ్చడం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ చూసారా, మా చిన్నోడితోటి చెట్లకైతే వాటర్ పోయిస్తున్నాడు అనమాట మా తమ్ముడు. మా చిన్నోడు పోయానంటే పోయానంటున్నాడు వాటర్, కానీ మా తమ్ముడు అయితే బలవంతంగా ఖాళీగానే ఉన్నావు, ఏం చేస్తున్నావు, పంచలేదు ఏం లేదు, నువ్వు చెయ్యి అని చెప్పి వాడితో అయితే వాటర్ అయితే పోయిస్తూ ఉన్నాడనమాట చెట్లకి. ఇంకా వాటర్ పోసిన తర్వాత ఇంకా మా పిల్లలు ఇద్దరు షాప్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. మా డాడీని తీసుకొని ఇంకా పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి ఇంకా పానీపూరి, చాట్ ఇవి తీసుకొచ్చుకున్నారనమాట. వాళ్ళకి ఇంకా ఈవినింగ్ కంపల్సరీగా నేను ఇంట్లో ఏవో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాను కదా, అలా అందుకని ఈవినింగ్ అవ్వగానే ఆకలి అయితే వేసింది. ఇంకా నేను షాప్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి మాత్రమే వెళ్ళారు, కానీ ఇంకా పానీపూరి తెచ్చుకుంటా ఇవన్నీ ఏం చెప్పలేదు నాకు. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి మా డాడీని షాప్ దగ్గరికి పానీపూరి బండి దగ్గరికి తీసుకెళ్ళి అవి అయితే తీసుకొచ్చుకొని ఇంక ఇంటికి వచ్చి తింటూ ఉన్నారనమాట. నాకు కూడా ఇంకా పానీపూరి అయితే తీసుకొచ్చారు, నేను కూడా తిన్నాను. ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇంకా టీ అయితే పెట్టేసుకుందాము అన్నట్టుగా టీ అయితే పెట్టుకొని తాగేసాను అనమాట. ఇంకా మా డాడీ మా తమ్ముడు షాప్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళైతే రాలేదు, టీ అయితే తాగలేదు. నేను ఇంకా టీ తాగేసి ఇంకా పిల్లలకైతే మంచిగా స్నానాలు అయితే చేపించాను అనమాట. ఎండాకాలం కదా, ఇంకా ఈవినింగ్ కూడా చేపిద్దాం అన్నట్టుగా స్నానం అయితే చేపించాను. ఇంకా వాళ్ళు స్నానం చేయగానే బయటికి వెళ్ళి ఇంకా గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఈ రెడ్ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ టీషర్ట్, వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ పిల్లలిద్దరు అనమాట. తను ఆ రోజే వచ్చింది, సండే రోజు. ఇంకా వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మా పిల్లలిద్దరికీ టైంపాస్ అయితే స్టార్ట్ అయిందనమాట. ముందు రోజు సాటర్డే రోజు అయితే 1 గంట 2 గంటలు ఉన్నారో లేదో బోర్ వస్తుంది అన్నారనమాట. కానీ ఇంకా సండే రోజు ఇంకా పిల్లలు వీళ్ళిద్దరు వచ్చారు కదా, ఇంకా వీళ్ళిద్దరితోటి ఆట ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశారనమాట.
మా ఫ్రెండ్ కూడా ఇంకా హైదరాబాద్లోనే ఉంటుంది. తను కూడా ఇంకా పుట్టింటికనే వచ్చిందనమాట. నాకు కూడా తెలీదు. తను వచ్చే వరకు కూడా నేను షాక్ అయిపోయానమాట. తను వచ్చే వరకు కూడా నాకు సర్ప్రైజ్ అన్నట్టే. ఇంకా తను వచ్చింది కదా, ఇంకా సరే ఇంకా నాకు కూడా టైం పాస్ అవుతుంది అన్నట్టుగా ఇంకా ఈవినింగ్ అయితే కూర్చున్నాము. ఇంకా ఇక్కడ గ్రీన్ కలర్ టీ షర్ట్లో ఉంది కదా, తనే అనమాట నా ఫ్రెండ్. నేను అప్పుడు యూఎస్కి వెళ్ళింది అని చెప్పి వీడియో కూడా పెట్టాను. తనైతే ఇంకా యూఎస్ నుంచి వచ్చేసారనమాట ఆల్రెడీ. తను కూడా ఇంకా ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. ఇంకా హాలిడేస్ అని చెప్పి ఇక్కడికి వచ్చిందనమాట పుట్టింటికి. ఇంకా మేమైతే ఇలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాము ఈవినింగ్ బయట కూర్చొని. యాక్చువల్గా నేను సాటర్డే వచ్చాను కదా, సండే ఉండి మండే వెళ్ళిపోదాము అనుకున్నాను. కానీ ఇంకా మా ఫ్రెండ్ వచ్చింది కదా, అందుకని చెప్పి ఇంకొక ఎక్స్ట్రా 1 డే అయితే ఉన్నానన్నమాట. ఆ మండే మొత్తం ఉండి ట్యూస్డే వెళ్ళిపోయాను అనమాట. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే గడిచిపోయింది. ఇంకా యాజ్ యూజువల్ నైట్ అయితే ఇంకా మటన్ బగారా ఉంటే అవే తినేసి పడుకున్నామన్నమాట. పుట్టింట్లో ఈ విధంగా సెకండ్ డే అయితే గడిచిపోయింది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.